ఒక నామం ఒక వారం రోజులు జపిస్తాం. జపించి ఇది పనిచేస్తుందో లేదో అని అనుమానంతో మన గజేంద్ర మోక్షణంలో మన ఏనుగు ఏడుస్తుందో చూడండి. అనుమానం ఉన్న చోట భగవంతుడు ఉండడు, నమ్మకం ఉన్న చోట భగవంతుడు ఉంటాడు. ప్రహ్లాదుడికి తొందరగాను ఏనుగుకి ఆలస్యంగాను భగవంతుడు ఎందుకు దొరికాడండి? ఎందుకంటే ప్రహ్లాదుడు ఆలోచించాల. గజేంద్రుడికి అహంకారం ఎక్కువ. ప్రహ్లాదుడిని హిరణ్యకశిపుడు భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడా అన్నాడు. నువ్వు ఎక్కడ వెతికితే అక్కడ ఉన్నాడు అన్నాడు. అంటే ఈ స్తంభంలో వెతకచ్చు అన్నాడు. హాయిగా వెతుకు, ఆ స్తంభంలో కాకపోతే ఇది కూడా బద్దలు కొట్టుకోవాలి. ఆయన నమ్మకం, ఆ నమ్మకాన్ని నిజం చేయటం కోసం భగవంతుడు ఎక్కడ కనబడితే అక్కడ కనబడతాడు. మనకి నమ్మకం తక్కువ, అనుమానం ఎక్కువ. పెద్దవాళ్ళని అనట్లేదని నేను యువతరాన్ని గురించి చెబుతున్నాను. అందుకే ఒక నామాన్ని ఒక వారం 10 రోజులు జపిస్తాము. జపించాక మనకేమనిపిస్తుంది? ఇంకా ఇమీడియట్గా రిజల్ట్స్ రాలా. భక్తులందరూ ఈ నామం మంచిదా ఆ నామం మంచిదా అని చర్చలో పడి ఏ నామం లేకుండా ఇబ్బందులు పాలైపోతుంది.